సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. తెలంగాణ వర్తమాన రాజకీయాలు, రాష్ట్రంలో తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రజా మన్ననలు పొందుతూ సంచలనం సృష్టిస్తున్న 95 న్యూస్ ఛానల్ చైర్మన్ సిరాజిల్ కలం నుండి జాలువారిన అక్షరమాల ఎడిటర్స్ కాలం ఈ వారం మీకోసం. గతంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై లడాయి చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్ గడప తొక్కలే. కానీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాదులో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు హాజరైనప్పుడు సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో ముచ్చటించడం కొసమెరుపు. ఇదంతా గమనిస్తే రాజకీయంలో శత్రువులు ఉండరని, నిన్న శత్రువైన వాడు నేడు మిత్రుడవుతాడనేది తెలిసిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ విషయంలో అక్షర సత్యమని రుజువైంది. అంటే మోడీకి కేసీఆర్ దాసోహం అయినట్టే కదా. బీఆర్ఎస్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ చెలిమి కట్టినట్టే కదా. గతంలో భీకర ప్రతిజ్ఞలు చేసిన సీఎం కేసీఆర్ తదనుగుణంగా ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిని అర్ధాంతరంగా రద్దు చేసి భారతీయ రాష్ట్ర సమితిగా మార్చేసి దేశమంతటా సుడిగాలి పర్యటనలు చేశాడు. అంతేనా? ప్రతిపక్ష రాష్ట్రాల సీఎంలు తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని, బీహార్లో నితీష్ కుమార్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ను కలిసి మంతనాలు జరిపి బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి కట్టేది నేనే అని కేసీఆర్ బ్రహ్మాండమైన హడావుడి చేశాడు. అంతెందుకు, ఓడిన ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేను, కర్ణాటకలో సిద్ధరామయ్య, జనతాదళ అధినేత మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి, ఇలా ఎందరో మహానేతలను కలిశారు. చర్చలు చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. రాజకీయాలలో మహా జూనియర్ కేసీఆర్ను ప్రత్యామ్నాయ కూటమికి లీడర్గా ఎన్నుకునే ప్రసక్తే లేదని చాలామంది డైరెక్టుగా, మిగిలిన కొంతమంది ఇండైరెక్టుగా కేసీఆర్కు తెగేసి చెప్పేశారు. విషయానికి వస్తే భావి భారత ప్రధానిని నేనేనని సొంత విమానంలో దేశమంతా చక్కర్లు కొట్టిన సీఎం కేసీఆర్కు మొన్నటికి మొన్న బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన 15 ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ఆహ్వానమే అందలేదు. కేసీఆర్ పన్నిన జిత్తుల రాజకీయానికి దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు లొంగలేదు కదా. కేసీఆర్ జిత్తులను తిప్పికొట్టారు. అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రత్యక్షంగా ప్రతిపక్ష పార్టీలు అవమానించినట్లేనని రాజకీయ విశ్లేషకులు విడమర్చి చెబుతున్నారు. మరొక వైపు పరిశీలిద్దాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, ఆయన కుమార్తె కవిత, ఆయన మంత్రివర్గ మంత్రులు, ఆయన మంది మార్బలం ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిన తిట్లు బీజేపీ అధిష్టానం ఎలా మరుస్తుంది? కేంద్ర మంత్రి, రాజకీయ చాణక్యుడు అమిత్ షా ఎలా మరుస్తాడు? అందుకే కేసీఆర్ తాటాకుల చప్పుళ్లకు భయపడమని స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి కవిత ఢిల్లీకి వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి చేసిన మద్యం కుంభకోణం బయటికి వచ్చేలా, దేశ ప్రజలకు తెలిసేలా మహాచాణక్యం ప్రదర్శించారు. అంతే, కేసీఆర్ తిట్ల నోటికి తాళం పడింది. మొన్న కేటీఆర్, వర్తమానంలో కేసీఆర్ మేనల్లుడు, గొప్ప నేత, వ్యక్తిత్వం ఉన్నవాడు హరీష్ సైతం ఢిల్లీ బాట బట్టి కేంద్రం కాల్మొక్కే స్థితికి వచ్చారు. దీంతో కేసీఆర్ బీఆర్ఎస్ బంధం మరింత స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలను ఏమార్చి రాజకీయాలు చేసే రాజకీయ నాయకులకు కర్రు కాల్చి వాతపెట్టడం గ్యారెంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.